హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. అక్షర చిట్స్ లో అంతులేని మోసాలు, కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన. మనం చూసుకోవచ్చు, ఈనాడు పేద ప్రజలు ఎంతో కష్టపడి డబ్బులు జమ చేసుకొని పోగు చేసి ఈనాడు దావత్లు షికార్లకు పోకుండా ఈనాడు ఆ డబ్బులని ఆసరాగా చేసుకొని ఆ పిల్లల పెళ్లిళ్లకు దేనికన్నా చేద్దామని చెప్పేసి ఇట్లా చిట్సీలు వేసుకుంటే ఈనాడు అనవసరంగా నష్టపోయినటువంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి ప్రజలారా, మీరు అనవసరంగా మోసపోకండి. ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఈనాడు దాంట్లో చిట్టీలు వేస్తే మనం బాగుంటుందని చెప్పేసి అనుకోకండి. ఈనాడు మంచి రికగ్నైజ్డ్ దాంట్లోనే చిట్టీలు వేసుకోవాలి. ఈనాడు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ త్రూలో పోవాలి. కానీ ఈనాడు అనవసరంగా ఎక్కడో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసేసి చిట్ ఫండ్స్ దీంట్లో మీకు ప్రాఫిట్ వస్తుంది అదే అని చెప్పేసి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి మాయమాటలు చెప్పి బుడి కొట్టేస్తారు. దయచేసి ప్రజలు మోసపోకుండా ఆలోచించి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. సో దయచేసి ఉన్నటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకొని పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సందడి, మంత్రుల ప్రకటనలతో నేతల అలర్ట్. జూన్ లేదా జూలైలో అంటూ ప్రచారం. గ్రామాల్లో ఊపందుకున్న రాజకీయ వేడి. ఆ తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఈనాడు జెడ్పీటీసీ ఎంపీటీసీలను బట్టి ఇక మనం సర్పంచ్ అప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి ఈనాడు ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ వెళ్తున్నారంటే దీన్ని ఆలోచించుకోవాలి ప్రజలారా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఏ విధంగా మక్కువ ఉంది, సో ఏ విధంగా ఓట్లు వేసేటటువంటి పరిస్థితి అని చెప్పేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల ద్వారా ఏది డిక్లేర్ అవుతుంది అనమాట సర్పంచ్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి గారు ఆషామాషి ఏం ఆలోచించలేదు, కానీ దానిలో చాలా కథ ఉంటుంది. ముందుగానే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నారని. స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలంటూ మంత్రులు అడపదడప చేస్తున్న ప్రకటనలతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. మండలాలు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చలు జరుగుతున్నాయి. ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో బాగా వేసి ఓటర్లను ఆకర్షించేందుకు పావులు జరుగుతున్నాయి. ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులు వరుస ప్రకటనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కీలక అప్డేట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ చివరి వారంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామంటూ మంత్రి పొంగులేటి హింట్ ఇచ్చారు. అయితే అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినప్పటికీ లోపల వేగంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే అధికార కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ సదస్సుల పేరిట ప్రజలతో మమేకమయ్యేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం త్వరలోనే రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవడంతో ఇక ముహూర్తం దగ్గర పడిందని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. ఎట్టకేలకు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నటువంటి లీడర్స్ తయారవుతుంటారు అనమాట. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఓట్లు ఎట్లా తీసుకురావాలి, ప్రజలకి ఏం హామీ ఇవ్వాలి. సో ఇవన్నీ కథా కార్యక్రమాలు చాలా ఉంటుంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, పొంగులేటి సీనన్న గారు సర్పంచ్ ప్రస్తావన తీసుకొచ్చినారు. కాబట్టి రిజర్వేషన్ల ప్రాతిపదికన, జనాభా ప్రాతిపదికన దీంట్లో రావాలి. లేదంటే ఈనాడు ప్రజలకు ఏ విధంగా మోటివేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉందో ఆ విధంగా బీసీ నాయకులు వీళ్ళందరూ చిత్తశుద్ధితో ఉన్నారు. సో ఖచ్చితంగా అవగాహన తెప్పించడానికి కూడా ఎన్నో సభలు ఏర్పాటు చేసినాము బీసీ కుల సంఘాల వారిగా. కాబట్టి ఫస్ట్ అది డిక్లేర్ చేసినాక సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తాను. ఎందుకంటే ఈనాడు బీసీ ప్రజల ఓట్లతోని, ఎస్సీ ప్రజల ఓట్లతోని రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో చెలమణి అవుతున్నారు. కాబట్టి ఈనాడు మంచి అవకాశాలు వచ్చేటట్టు విధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మూర్ఖతీత కాదు కాంగ్రెస్ నేతల కమిషన్ల మేత. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ శ్రేణితో కలిసి భద్రకాళి చెరువు సందర్శన అన్నట్టు. మూర్ఖతీత కాదు కాంగ్రెస్ నేతల కమిషన్ల మేత అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఒకరు చేస్తే తప్పు, ఒకరు చేస్తే ఉప్పు అన్నట్టు ఉంటుంది ముచ్చట. మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఈ చర్చలు జరపలేదో కానీ వాళ్ళ పానాలు అయితే పటాపటా ఎగిరిపోతూనే. ఓంకార్ భవన్ లో ప్రజా సంఘాల నాయకుల డిమాండ్, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు అన్నట్టు మనం చూసుకోవచ్చు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నట్టు. మరి ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఏ విధంగా ఇక దానికి ఎప్పుడు శుభంకారు వార్తలో చూసుకోవాలి. రక్తదాతలందరూ ప్రాణదాతలే. కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
ఆ రక్తదాతలందరూ ప్రాణదాతలనే, ఇది సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం వరంగల్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం అనేది అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నారు. రక్తదానం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం జరిగింది. ఈనాడు రక్తదానం చేసేటటువంటి వారిని ప్రాణదాతలుగా కూడా భావించుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు రక్తహీనతతో చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి బాధితులకు మనసొంటి వాళ్ళము రక్తదానం చేసి వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అపాయం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి మనకు కూడా ఒకప్పుడు అవసరం వస్తుండొచ్చు. సో మనకి అదే విధంగా డోనర్స్ ఉంటేనే ప్రాణాలు కాపాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఒకరికి సాయం చేయాలి, ఒకరు మనకు సాయం చేసేటటువంటి సిచ్యువేషన్ మనం ఏర్పరచుకుంటే ఒక మనుషులుగా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాను. సో ఇది ప్రజలను మనం చూస్తాం. మీరు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు. నమస్తే.